10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి కొనసాగించాలని కూడా ఒక సభలో అన్నారు. అది నిజమే అన్న. ఎందుకంటే హనుమంతుడికి కూడా తెలియదు కొండనెత్తుతా అని, పవన్ కళ్యాణ్ కూడా తెలియదు 2 రాష్ట్రాలు వెళ్తారని. ఫ్యూచర్ లో మాత్రం ఈ 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం వ్యక్తిగతంగా అభిమానులు, రాజకీయ అభిమానులు పెరుగుతారు. 100% పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఓకే అన్న, ఇంతకుముందు మనం చూసాము. సో 50-60 వయసున్న వాళ్ళు ఒక 5 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు బెస్ట్ పాలన అని. ఎలా చూడొచ్చు ఈ వేరియేషన్ ని? చాలా అంటే చాలా బాగా చూడొచ్చు. ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా. ఎందుకంటే ముసలి వాళ్ళు చాలా ఆయన వెయిట్ చేసేది అక్కడి నుంచి. ఆయన అంటాడు, అరే ఈ తరాన్ని గురించి కాదు మనం వెయిట్ చేసేది, ఇప్పుడున్న పిల్లల తరం గురించి. అరే మనం చేసేది ప్రతి ఒక్కటి నెక్స్ట్ రాబోయే భవిష్యత్తు గురించి అనే దాని గురించి ఆయన ఒక విజనరీ అని చెప్పొచ్చు. ఎట్లయితే టీడీపీలో చంద్రబాబు గారు ఈ సైబర్ టవర్స్ కానీ, సైబర్ గేట్వే కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎలా అయితే ఒక 20 ఏళ్ళ బ్యాక్ ఆలోచించాడు, ఆయన కూడా ఇప్పుడు అమరావతి పాలన గురించి నెక్స్ట్ 20 ఏళ్ళ ముందుకే ఆలోచిస్తున్నాడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. 100% పవన్ కళ్యాణ్ ఇంకా బాగా ఆలోచించాలి. విద్య, వైద్యం, ఆరోగ్యంలో దృష్టి పెట్టి యూనివర్సిటీలు ఎక్కువ డెవలప్ చేసి, యూత్ని ఎంకరేజ్మెంట్ చేసి, ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడే ఉండేటట్లు చేయాలన్నదే మా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం.